నమస్కారం సార్. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మొత్తం తమిళిసై అని అంటే ఎవరు అంటే ఖచ్చితంగా మన అందరికీ రజనీకాంత్ గారు గుర్తొస్తారు. సో February 9th లాల్ సలాం మూవీ వస్తుంది. సో దీని మీద అంటే ఇప్పటి వరకు మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే తెలుగు వాళ్ళకి ఇప్పటి వరకు లేదు. సో దీని మీద మీకు తెలిసిన అప్డేట్స్ ఏంటి సార్ ఇప్పటి వరకు ఏంటి? యాక్చువల్గా లాల్ సలాం అనేది ఐశ్వర్య రజనీకాంత్ 2022లో రాసుకున్న కథ. యాక్చువల్గా ఆమె ఒక ప్లాట్ అనుకొని దాన్ని డెవలప్ చేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళ ఫాదర్తోనే తీద్దాము అనుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్లకి ఆ స్టోరీ అప్పుడు అనుకున్న ప్లాట్కి ఏంటంటే ఆ రజనీకాంత్ గారి కోసమని రాసుకున్న ప్లాట్కి ఆమె చేంజెస్ చేసి ఒక ఇద్దరు యువకులు తన జీవితంలో వాళ్ళకుండే టాలెంట్ని తొక్కేస్తున్న తరుణంలో ఆ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి వాళ్ళు ఎట్లా బయటకు వచ్చి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు లాల్ సలాం. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటే ఇప్పుడు కేరళలో లాల్ సలాం అంటే జనరల్గా ఇట్స్ ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక కమ్యూనిటీకి సంబంధించిన స్లోగన్ అంటారు దాన్ని. సో అంత పవిత్రమైన స్లోగన్ని తీసుకొని వచ్చి సినిమా తీయడం అనేది ఫస్ట్ థింగ్. ఆ పేరు పెట్టడం, ఆ మూవీ టైటిల్ అనౌన్స్ చేయడం. దాంట్లో ఇద్దరు ఆర్టిస్టులు, ఒకరు విక్కీ విశాల్, ఇంకోరు విక్రాంత్. ఇట్స్ ఎ డైరెక్ట్ తమిళ్ మూవీ. తెలుగు అండ్ మలయాళం, హిందీ, కన్నడ పాన్ ఇండియాకి ఆమె రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే జనరల్గా ఒక ఇద్దరు క్రికెట్కి సంబంధించిన స్పోర్ట్కి సంబంధించిన మూవీ. ఇద్దరు ఆస్పైరింగ్ క్రికెటర్స్, అంటే వాళ్ళ డ్రీమ్స్ క్రికెట్, వాళ్ళ జీవితమే క్రికెట్ అంతే. ఇంట్లో నుంచి పేరెంట్స్ చదువు అంతా వదిలేసి మేము క్రికెట్ మీద దృష్టి పెట్టి బయటకు వచ్చి మేము మా డ్రీమ్స్ని నెరవేర్చుకుంటాము, ఫుల్ఫిల్ చేసుకుంటాము, క్రికెటర్స్గా మేము కూడా వస్తామన్న దానికి తొక్కేసి ఎంతమంది వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ డ్రీమ్స్ని జరగకుండా చేశారనేది సినిమా. ఇందులో ఐశ్వర్య రజనీకాంత్ తీసుకున్న ఆ ప్లాట్ అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. నిన్న ఒక ఇంటర్వ్యూలో తమిళ్ ఛానల్లోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఏం చెప్పింది అంటే చాలా సినిమాలు క్రికెట్ మీద వచ్చాయి, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని మూవీస్. కానీ నేను తీసుకున్న ప్లాట్ జనాలకి చాలా కొత్తగా ఉంటుంది, తమిళ్ నేటివిటీకి చాలా కొత్తగా ఉంటుంది. బికాజ్ దేర్ ఈస్ ఏ కలర్ డిస్క్రిమినేషన్ అనే ఒక టాపిక్. ఆ కలర్ డిస్క్రిమినేషన్ గురించి ఏంటి, దీనివల్ల కూడా జీవితాలు పాడైపోతాయా అనేది నిజం. ఇప్పుడు చాలా మన చూస్తూ ఉంటాం అనమాట, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు దీనికి పనికిరావు, నువ్వు డార్కిష్గా ఉన్నావు, మాకు ఫెయిర్ వాళ్ళే కావాలి, మాకు వైటిష్ వాళ్ళే కావాలి అని. అలాంటిది స్పోర్ట్స్లో కూడా ఉంటుందా? హౌ కమ్? నిజంగా ఉండదండి. స్పోర్ట్స్ అనేది కలర్తో ఏం సంబంధం? నువ్వేమైనా యాక్టింగ్ చేస్తున్నావు? లేదు కదా. బట్ దాన్ని కూడా ఒక అంశంగా తీసుకొని ఇద్దరు జీవితం, ఇట్స్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని చెప్పిందాం. ఇట్ ఈస్ నాట్ హిపోథెటికల్లీ రిటర్న్, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. జరిగిన ఒక ఇద్దరు సాధారణ జీవితాల్లో జరిగిన స్టోరీని తీసుకొని ఆమె రాయడము, డైరెక్ట్ చేయడము. అండ్ ఇందులో రజనీకాంత్ గారు ఉన్నారు అని చాలామంది అంటే ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ క్యామియో. మొయిద్దీన్ బాయ్ అని చెప్పి ఆయన చేస్తున్నాడు అనమాట. క్యామియో ఎక్స్పీరియన్స్ అండి, ఆయన సినిమా మొత్తం ఏముండరు. బట్ ఆయన పాత్ర ఎలా వీళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది ఏంటి అనేది సినిమా తెర మీదే చూడాలని చెప్పింది ఆమె ఐశ్వర్య. ఎందుకంటే ఆయన గురించి మొత్తం చెప్పేసి సినిమా చూడరు కదా అన్నట్టు. బట్ ఆ పాత్ర వల్లనే కథ అనేది మలుపు తిరుగుతుంది అనేది మాత్రం చాలా ట్విస్ట్ అన్నమాట. గట్టిగా చెప్తున్నారు తమిళ ఇండస్ట్రీ వాళ్ళు. సో మన తెలుగు వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఏ భాషలో సినిమా తీసినా చూస్తారండి. అందులో రజనీకాంత్ గారికి ఇక్కడ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే, అది సినిమా ఫ్లాప్ అవ్వండి, హిట్ ఇవ్వండి, ఫస్ట్ రోజు మాత్రం రజనీకాంత్ సినిమా చూసే జనాలు చాలా మంది ఉంటారు. సో ఆయనని మెయిన్ ఆధారంగా తీసుకొని ప్రమోషన్స్కి వాడుకుంటున్నారని చాలా మంది అంటున్నారు. కాదండి, ఆయన ఎక్స్టెండెడ్ క్యామియో చేశాడు దీంట్లో. వాళ్ళిద్దరికి ఈ ఏజ్లో కూడా నేనంటూ యాక్ట్ చేస్తే, అంటే కూతురు సినిమా అని కాదు, నా పాత్ర దీనికి సరిపోతుందా లేదా, నేను యాక్ట్ చేస్తే సినిమాకి ఎంత ఎలివేట్ అవుతుంది, వాళ్ళిద్దరిని తొక్కేయకూడదు ఎందుకంటే వాళ్ళిద్దరు మెయిన్ లీడ్స్. సో నా పాత్ర ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది ఆయన ఆలోచించుకొని చేసిన సినిమా అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ February 9th హౌ ఇట్ విల్ బి. లాల్ సలాం ఎలా ఉంటుంది అనేది. హోప్
అందరికి సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సక్సెస్ అనేది రావాలి. ఈ సినిమా కూడా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు లాల్ సలాం మూవీలో రజనీకాంత్ గారి రోల్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది తెలుగు ప్రేక్షకుల్లో ఒక డౌట్ అనేది ఉంది. సో దాన్ని అయితే మీరు ఖచ్చితంగా క్లారిటీ చేశారన్న ఇన్ఫర్మేషన్ అయితే మా ద్వారా మీరు ప్రేక్షకులకైతే అందించేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.